జ్ఞాపకం చేసుకోవాలి. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు. ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చింది? ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చింది? మౌనంగా ఉండాల్సినటువంటి ఆ స్థితి ఎందుకు వచ్చింది? మౌనంగా ఉండాల్సిన ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అంత ఆ పరిస్థితుల్లోనికి ఎందుకు పోవాల్సి వచ్చింది? నువ్వు మాట్లాడొద్దు అని చెప్పకనే మౌనంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కారణము మాట్లాడటానికి నోరు లేక కాదు, కానీ మాట్లాడటానికి అనుమతి అవకాశము లేక కాదు, అర్హత లేక. చెప్పండి, అనుమతి అవకాశం లేక కాదు. ఏమి లేక? అర్హత లేక. కారణము తప్పిపోయింది గనక, కారణము పోగొట్టుకుంది గనక. ఏం పోగొట్టుకుంది? గౌరవాన్ని. ఏం పోగొట్టుకుంది? మర్యాదను పోగొట్టుకుంది. ఏం పోగొట్టుకుంది? ఇచ్చేటువంటి గౌరవాన్ని. అలా చూసుకుంటే ఎన్నో పోగొట్టుకుంటా వచ్చింది. కనుకనే ఏమి లేదంట, ఏం చేయాల్సి వచ్చింది? నోరు తెరవలేదు. నోరు తెరవలేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరిని గురించి ఆ మాట చెప్పబడతా ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. చూడండి, ఇప్పుడు రండి లూకా సువార్త 15వ అధ్యాయము 4వ వచనం మళ్ళా చదువుతారా? మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా ఎన్ని తప్పిపోయినాయంట? ఒక్కటి. ఆదాము ఒక్కడు, అవ్వ ఒక్కతే, కయ్యూను ఒక్కడే. అక్కడ ఇద్దరని చెప్పలా, ఒక్కటి తప్పిపోయిన ఎడలా వాటన్నిటి విషయంలో ఏం చేయాల్సి వచ్చింది? అన్నిటిని విడిచిపెట్టాల్సి వచ్చింది. విడిచిపెట్టబడటం ఒక భాగం అయితే, విడిచిపెట్టబడటం ఒక భాగం అయితే, తప్పిపోతా వచ్చినప్పుడు ఎన్నో విషయాలు మనం అక్కడ చూసుకోవచ్చు. ఏ విషయాల్లో తప్పిపోయిందో చూడండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. 3:12. అమ్మా, అక్కడ ఎన్ని తప్పిపోయినాయి? ఒక్కటి. ఆ ఒక్కదాన్ని బట్టి ఎన్ని తప్పిపోయినాయి? అమ్మా, ఇప్పుడు ఆయన ఎందుకు నోరు మూసుకోవాల్సి వచ్చిందంటే, అర్హత లేదు. ఏదో ఒకటి తప్పిపోయిందంటే, అయ్యా అదేదో మంచిది కాదులేయ్యా. ఏదో 2 తప్పిపోయినంటే, అవి 2 ఒక తల్లి పిల్లలేదయ్యా. 3 తప్పిపోయినంటే ఆ కుటుంబంలో అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలు, రక్త సంబంధుల కుటుంబంలేయ్యా. కానీ ఇక్కడ అట్లా కాదంట. చెప్పండి, అందరూ త్రోవ తప్పి ఏమైపోయారు? అప్పుడు దాకా ఏమై ఉన్నారు? అప్పుడు దాకా తప్పిపోకముందు ఏమై ఉన్నారు? చెప్పరేమి? తప్పిపోకముందు ఏమై ఉన్నారు? తప్పిపోయినాక ఏమై ఉన్నారు? తప్పిపోకముందు పనివారై ఉన్నారు. తప్పిపోయిన తర్వాత పనికి మాలిన వారవుతూ వచ్చారు. అందుకే పనికి మాలినోడా దేవుడు అంటున్నాడు, ఎవడు రానిచ్చాడు నేను లోపలికి? పెళ్లి విందులోనికి వస్త్రం లేకుండా ఎవరు రాని. మాట్లాడటానికి లేదు, అక్కడ మాట్లాడటానికి లేదు. ఓ ఈ ఎర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుతున్నారు, నీ ఎత్తి కూడా ఎవరి వగనంటే మాట్లాడటానికి లేదు. అక్కడ నావి అన్నాడు. ఇలా ఎన్నో విషయాల్లో మానవుడు లేకపోతే తప్పిపోయిన గొర్రెపిల్ల ఏమవుతూ వచ్చిందంట?
ఆ గొర్రెతో పాటు అనేక గొర్రెలను కూడా పనికి మాలిన పరిస్థితిలోని అక్కడ మళ్ళా చూస్తాం. అందరూ త్రోవ తప్పి ఏకముగా ఒకే మాట, ఒకే ఆలోచన, ఒకే స్వభావము, ఒకే లక్షణము, ఒకే తాత్పర్యము, ఏటు చూసినా ఏ కోణములు చూసినా ఒకే 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 తప్పిపోయే విషయంలో ఒకటిగా ఉన్నారు. తప్పిపోయి పనికి మాలిన వారయ్యే విషయంలో ఒకటిగా ఉన్నారు. కానీ తప్పిపోయే విషయంలో అందరూ ఏమవుతూ వచ్చారంట? ఏమవుతూ వచ్చారంట? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం బైబిల్ తీయాలి. అది మీకు ఎంతో ఆశీర్వాదం. అర్థం చేసుకోండి. అయ్యా, యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కము. నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందునెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఈ విమోచింపబడిన వారికి తెలివి లేదు. నన్ను నిర్లక్ష్యం చేస్తా ఉన్నా అంటే ఎక్కడ పనికి మాలిన వారు అయ్యారంటే, యజమాని యొక్క దొడ్డి తెలుసుకుంటుంది, గాడిద ఏం చేస్తుంది? సొంతవాణి తెలుసుకుంటుంది. ఎద్దు సొంతవాణి తెలుసుకుంటుంది. గాడిద చేసిన పనులు కూడా చేయట్లా. అందుకే పనికి మాలిన వారు అయిపోతా వచ్చారండి. పనికొచ్చేవాళ్ళు కాదు. ఏది చేసినా పనికొచ్చేది లేదు. పనికి మాలిన పనులు చేసుకుంటూ అయిపోతా వచ్చారు. అందుకే మరొక మాట మనం చూస్తే ఏమని చదివాము ఇక్కడ? ఏమవుతూ వచ్చారంటే అందరూ అమ్మా త్రోవ తప్పిపోతా వచ్చారు. త్రోవ తప్పిపోతా వచ్చారు. యెషయా గ్రంథము ఎతికేవారు లేరు. దేవుని కార్యాలు తెలుసుకునేవారు లేరు. దేవుడు పెంచి పెద్ద చేసిన వాడిని గ్రహించేటువంటి విధానమే లేదు, పరిస్థితి లేదు. ధిక్కార స్వరం, ఎదురాడే స్వరం, వ్యతిరేకమైన జీవితం, మంచికి వ్యతిరేకం, నీతికి వ్యతిరేకం, పరిశుద్ధతకి వ్యతిరేకం, సత్యానికి వ్యతిరేకం, దైవత్వానికి వ్యతిరేకమైనటువంటి జీవితము. అలాంటి పరిస్థితుల్లో ఏమైపోతా వచ్చాడు? పనికి మాలిని వాడైపోతా వచ్చాడు. అట్టి సమయంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన మరొక మాట మీకు చూపిస్తే యెషయా గ్రంథము 53:6 ఇప్పుడు చదవండి. అమ్మా, మనమందరము చూసారా? గొర్రెల వలె, గొర్రెల కాదు అక్కడ చెప్తుంది. ఎంతసేపు మాట్లాడింది గొర్రెల గురించి కాదు. దేవుడు తెలుసుకున్నారు. అక్కడ తెలుసుకున్న తర్వాత ఏమంటున్నారు? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడు అంటే వారు వీరు, దేశ భేదాలు, మత భేదాలు, కుల భేదాలు, ఇక్కడ మనిషి అనే వాడిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది స్త్రీ అయినా పురుషుడైనా, అది వృద్ధులైనా మధ్యవయస్కులైనా ఎవరైనా మనుష్యుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. లేఖనము తెలియజేస్తా ఉంది. మళ్ళా చదవండి. మనమందరము గొర్రెల వలె త్రోవత్తు. గొర్రెల వలె, గొర్రెగారు కూడా గొర్రెల సాదృశ్యమే. వాస్తవానికి మానవుని యొక్క స్థితిని గురించి గొర్రెలను పోల్చి చెప్తా ఉన్నాడు. గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును ఎవరికి ఇష్టం వచ్చినో, ఇప్పుడు తనకిష్టం వచ్చినట్టు త్రోవకు తప్పితే ఇప్పుడు దేవుడు ఏమని పిలవాలా? దేవుడు ఏమని పిలవాలా? దేవుడిని వెతుకువాడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడతా వచ్చింది. ఇప్పుడప్పుడు ఆ పొందలేకపోతున్నటువంటి వ్యక్తుల్ని
లేకపోతే పరిస్థితిని ఏమని పిలవాలి? పనికి మాలినోళ్ళు అనాలా, లేక పని కలిగిన వాళ్ళు అనాలా? అందుకే ఆ పదాన్ని అక్కడ సంబోధిస్తూ వచ్చాడు. మనుషులందరూ కూడా ఏమవుతూ వచ్చారు? తప్పిపోతూ వచ్చారు. ఏ విషయాల్లో తప్పిపోయారనేది ఇప్పుడు మనకు సమయం చాలదు. అంతేకాదు, మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకునేటప్పుడు, మనము మనసు పరిశీలన చేసుకున్నప్పుడు, మనము మన హృదయ అంతరంగంలో ఏవేవి విషయాలు తప్పిపోయామో మనం పరిశీలించుకుంటే చాలా విషయాల్లో మనం తప్పిపోయిన విషయాలు మనకి అర్థమయ్యేది నుంచి తెలుస్తుంది. వాక్యం అనేది అర్థమయ్యేందుకు వస్తే, ఆయన ముఖ కాంతిలోనికి వస్తే మనం ఏ విషయాలు తప్పిపోయామో మరలా తిరిగి లేఖనాల్లో చూపిన అవసరం లేదు. మంచి చేసే విషయంలో, దేవుడు ఆశించిన జీవితంలో ఎన్ని విషయాలు తప్పిపోయామో అన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరు చెప్పనవసరంలా. తప్పిపోయిన గొర్రె ఒకటే. ఆ ఒక్కటే ఎన్నింటిని తప్పించిందంట చెప్పరేమి? అన్ని తప్పిపోయినాయి. అందుకే నేను పిల్లగాడిని పెంచాను, పెద్ద చేశానన్నాడా? పిల్లల్ని పెంచానన్నాడా? చెప్పరేమి? పిల్లలని అంటే బహువచనం. పిల్లగాడిని పెంచాను లేదా పిల్లవాడిని పెంచాను అంటే ఒక్కడే. ఆ పోయిన గొర్రె ఒక్కటే. జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే ఇప్పుడు 53:7 చదవండి. ఎందుకు ఆయన నోరు మూసుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఆయన మౌనంగా ఉండాల్సి వచ్చింది? ఎందుకు ఆయన మౌనంగా నోరు మూసుకొని ఉండాల్సి వచ్చింది? మాట్లాడటానికి అర్హత లేకనా, మాట్లాడటానికి యోగ్యత లేకనా, ఏమి తప్పు చేస్తాడని నోటి మీద చేసుకున్నాడు? ఏమంటున్నాడు? అయ్యా 2 సార్లు నేను మాట్లాడుతుని, ఇక 3వసారి నేను మాట్లాడను, నీచుడును. అని యేసు ప్రభు ఏమై ఉన్నాడు? ఆయన నోరు తెరవకపోవడానికి ఏమి అవమానము ఆయన కలిగే పనులు చేశాడు? ఎక్కడ తండ్రిని బాధ పెట్టాడు? ఎక్కడ తండ్రికి అవమానం తెచ్చాడు? ఎక్కడ తండ్రిని ఇసుకిచ్చాడు? ఎక్కడ బాధ పెట్టాడు? ఏ విషయంలో తండ్రి ఎందుకు కన్నారురా నిన్ను బట్టి నా హృదయం సంతాపడుతుంది, బాధేస్తుంది, నెమ్మది లేకుంది, నాకు ఎందుకురా ఈ శోధన అని ఎక్కడైనా తండ్రి మనసును గాయపరిచాడా? తండ్రి హృదయంలోంచి ఆ శబ్దం వచ్చుటకు కారణముగా ఆయన ఎక్కడైనా కనపడ్డాడా? మరి ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు? ఎందుకు ఆయన మౌనంగా ఉండాల్సి వచ్చింది? ఎవరిని బట్టి? ఎందును బట్టి? చూడండి, యెషయా గ్రంథము 53 5 చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. 6వ చివరిలైన యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను. మనందరి దోషాలు ఆయన మీద మోపాడు. అంటే గొర్రెలన్నీ తప్పిపోయినాయి, మనుషులందరూ తప్పిపోయారు, పనికి మాలిన వారయ్యారు. అలాంటి పనికి మాలిన మనుషుని కొరకై ఏం చేయాల్సి వచ్చింది? ప్రాయశ్చిత్తము చేయవలసి వచ్చింది. దాని విషయమై సమాధానార్థమైనటువంటి బలి అర్పింపబడవలసి వచ్చింది. తండ్రితో సమాధానం కోల్పోయాడు, పనికి మాలినవాడు అయిపోయాడు, పని అప్పగించిన పని పక్కన పడేశాడు.
పక్కన పడేసి వెళ్ళిపోయాడు. అలాంటి వాణి విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడంట? మనందరి దోషములు యెహోవా అతని మీద. ఎవరతను? ఎవరు దౌర్జన్యము నొందింది? ఎవరు మౌనంగా ఉంది? చెప్పండి దానికి వివరణ. ఎవరు తల వంచుకుంది? ఎవరు చేతగాని వాడిలాగా చేతులు కట్టుకొని ఉంది? ఎవరు చెమిటి వాళ్ళలాగా అట్లాగనే ఉంది? దూషించే దూషణలు, అవమానించే అవమానకరమైన మాటలు, ఆ హృదయాన్ని యాతనకు గురి చేసే మాటలు చెవులకి గింగురు అనేటట్టు వినపడుతున్నా వినపడని వాడులాగా మౌనంగా ఉంది. ఎవరు? చెప్పండి. ఎవరి కొరకు? మనందరి దోషములు ఆయన మీద. అందరం ఏమై ఉన్నామంటే ఏకముగా పనికి మనం త్రోవ తప్పిపోవటమే కాదు, ఆ కంచె ఈ కంచె దాటి ఆ చేలు ఈ చేలు మేచి త్రోవ తప్పిపోవటం అంటే ఇటు పోతా ఉన్నాము, తిరునాళ్ళకు పోతాము, ఒక్కోసారి తప్పిపోతారు, అవును కదా? జనంలో తప్పిపోయారు, అది వేరే విషయం. తప్పిపోయి మరి పనికి మాలిన వాళ్ళు ఎందుకు అయ్యారంటే పనికి మాలిన పనులు చేశారు కాబట్టి. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వస్తుందంటే తప్పిపోయిన కుమారుడు ఏదో తప్పిపోయానని తెలుసుకొని మరి తిరిగి రాల బుద్ధి వచ్చినప్పుడు ఆయనకి కలిగినటువంటిది అంతా, లేదా తండ్రి దగ్గర నుంచి ఏదైతే తీసుకొని పోయాడో దాని అంతా దేనికి ఖర్చు పెట్టాడంట? వేశ్యలకును దుర్వ్యసనాలకి ఖర్చు పెట్టాడు. పనికి మాలినోడు అంతా అక్కడే. మనకిచ్చిన తప్పిపోయిన గొర్రె కూడా తప్పిపోతే మళ్ళీ అది దొరికేవాడు ఎతికితే దొరికేది అంతవరకు ఓకే. పనికి మాలినందుకు ఎందుకు రాయించాడంటే తప్పిపోయి ఊరుకోవాలా, ఆ కంచిలో దూరి ఈ కంచిలో దూరి అక్కడ ఇక్కడ ఆ చేలో ఈ చేలో తింటూ అలవాటు పడిపోయింది. అందుకు పనికి మాలి. ఆహారం తండ్రి దగ్గర లేదా అంటున్నాడు కదా తప్పిపోయిన కుమారుడు. నా తండ్రి ఇంట అనేక మంది సంతృప్తిగా భోజనం చేస్తా ఉన్నారు. మరి ఎందుకు పోయాడు? బయట గడ్డి తినడానికి. సంతృప్తికరమైన భోజనము, సంతోషకరమైన భోజనము, అక్కడ ఎంత తిన్నావు అని లెక్కడగని భోజనము, తిరిగి దాని విషయమయ్యి ఏం చేయొచ్చు అంటే స్వతంత్రంగా కావాల్సింది కలిగింది. పనివారికే సమృద్ధిగా ఉంటే కుమారుడికి ఉండదా అండి? చెప్పండి. మరి దాన్ని పోగొట్టుకొని తన ఇష్టానికి జీవించాడు. వేశ్యలతో తన ఇష్టాన్ని చేయించాడు. దుర్వ్యాపారాలు చేసి ఎన్ని చేశాడో అవి చెప్పుకోవడానికి ఇప్పుడు నాకు సమయం చాలు. దాన్ని బట్టి అంటున్నాడు పనికి మాలిన వాడు. ఎవరి కోసమైనా వధింపబడ్డాడంట? పనికి మాలిన వాడి కోసము. ఎవరి కోసం వధింపబడ్డాడంట? తప్పిపోయిన వాడి కోసము. ఎవరి కోసము ఆయన మౌనంగా ఉన్నాడు? ఎవరి కోసం? తిరస్కరించిన వాడిని. తండ్రి నీ వద్దు నీ కుటుంబము తిరస్కరించిన వాని కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట? వధింపబడతా వచ్చాడు. దేవుడికైనా కాస్త న్యాయం ఉండాలి కదా. చెప్పాడు కదా, నీతిమంతుని కొరకు ఒకడు చనిపోయినా చనిపోవచ్చు, అనీతిమంతుని కొరకు ఆయన చనిపోయాడు. ఒకవేళ నీతిమంతుని కొరకు చనిపోయేటట్టు ఒకవేళ యేసు ప్రభువుని తండ్రి అప్పగించవచ్చు కదా, వాడిని ఇంకా గొప్ప చేయడానికి. కాదండి. ఎవరి కొరకంట? అనీతిమంతుని కొరకండి. చదవండి ఆ మాట. రోమీ రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక ముగింపులోకి వస్తాం, సమయం అయిపోతా ఉంది. దానికోసము తండ్రి ఏం చేశాడు చూసాము. 5వ అధ్యాయం చూసాం, 6వ అధ్యాయం చూసాం, 7వ అధ్యాయం చూసాం. యెషయా గ్రంథంలో ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయామో యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చూసాం. గాడిద కనీసం అంటే గాడిద ఎద్దుతో కూడా లేదు, అవి బెటర్ అనిపించాడు. ఇంకేం చెప్పాడు? ఇశ్రాయేలుకు తెలివి లేదు అంటే ఏమైపోయాం? తిక్కరోళమి, వెరితనం. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి
వారి కొరకు ఆయన ఏం చేశాడు రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన 18 కూడా అమ్మా. పితరుల పారంపర్యమైన అంతకుముందు ఏముంది మన దగ్గర? చెప్పరేమి? బిగ్గరగా గిగ్గురు మన తెలుసా? మనస్ఫూర్తిగా చెప్పాలా? ఏ ప్రవర్తన ఉంది? పనికి మాలిన వారము వ్యర్థమైన ప్రవర్తన కూడా మంచిది కాదు. విడిచిపెట్టి ఆచారాలు లోక సంబంధమైంది, అటు బాగకూడదు ఇటు బాగకూడదు, అది దాటకూడదు ఇది దాటకూడదు, ఆ వారం ఈ వారం ఆచారాలు, దినాలు తద్దినాలు, పుష్పాలంకారాలు, ఇలా ఎన్నో ఆచారాలు. వాటన్నిటిని విడిచిపెట్టి వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత చూసారా ఏమవసరం అంట? విమోచనం అవసరం. విమోచనము అవసరం అంటే వాటిల్లో ఉండిపోయాం, వాటిల్లో పడిపోయాం, వాటిల్లో బంధించబడ్డాం. వాటి యొక్క ప్రభావం చేత ఏమైపోయా ఉంటే ఐకిక విచారాల చేత అలిసివేయబడతా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి విమోచింపబడిన వారము దేని చేత విమోచింపబడలేదంట? వెండి చేత బంగారం చేత కాదంట. మరి దేని చేత? ఎండి చేత విమోచించకూడదా? ఎండిస్తే అప్పు తీరదా? ఇప్పుడు మనం ఎవరికైనా అప్పు పడ్డాము, ఎండిస్తే రుణం చెల్లదా? బంగారం ఇస్తే చెల్లదా? చెప్పండి. బంగారం ఇస్తే డబ్బు ఎవరా? ఎండిస్తే డబ్బు ఎవరా? డబ్బు ఇస్తే దేనిని కొనుక్కోవచ్చు కదా భూమి మీద? చెప్పండి. ఎస్ఆనో చెప్పండి, ఎవరా కాదా? కానీ వాటి చేత చేయలేదంట. కారణము వెండి పనికి మాలినదే, బంగారము పనికి మాలినదే. ఎట్లా అన్నా అయ్యక్కడంటే ఆదాము కాలంలోనే భూమిని ఆయన శపించాడు. అవన్నీ తీసేది భూమిలో నుండే, శపితమైనటువంటి వాటిల్లో నుండే. వాటికి లోనై ఏమయ్యారో యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నది, మనం పోవట్లేదు ఇప్పుడు. వాటి చేత విమోచించలేదంట. మరి వేటి చేత విమోచించావయ్యా? అంతకంటే నాణ్యమైంది, అంతకంటే 24 క్యారెక్టర్లు అంటే 24 క్యారెక్టర్ శ్రేష్టమైన బంగారం ఉందా? ఓపీరు బంగారం ఉందా? ఇంకా దేని చేత చేసావయ్యా అని అడిగితే అక్కడ చెప్తాడు. చూద్దాం రండి. 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును నాకు గొర్రె పిల్ల వంటి. మళ్ళీ చూడండి, అక్కడ ఏ గొర్రె పిల్ల అయితే తప్పిపోయిందో ఆ గొర్రె పిల్ల వంటి రక్తం. తప్పిపోయింది గొర్రె పిల్ల కాదు. గొర్రె పిల్లను సాదృశ్యంగా చెప్పాడు, అక్కడ దృష్టాంతముగా చెప్పాడు. తప్పిపోయింది మనుష్యుడు. గొర్రె తప్పిపోయింది ఆదాము, గొర్రె పిల్ల తప్పిపోయింది కయ్యూను. కాబట్టి గొర్రె పిల్ల కోసం కూడా ఏం చేస్తా వచ్చాయంట? చదవండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును నాకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరగరా? దేని చేతంట? వెండి చేత కాదంట. వెండి చేత కాదు. వెండి చేత అయితే భూమి మీద బోడి కేజీలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. లేదా వాళ్ళ ఇళ్లలో షాపుల్లో ఉండదా? వాళ్ళ వెండి చేత విమోచింపబడతారు. అది ఎవరి దగ్గర విమోచింపబడాలో వారికి ఎండిస్తారు. నన్ను విమోచించండి అయ్యే పరలోకం పొందామంటారు. బంగారం చేత అయితే ఈ లోకంలో దొరికే బంగారం చేత విమోచింపబడతామంటే ఆ బంగారం ద్వారా వాళ్ళు విమోచింపబడతారు. అది లేనోడి సంగతి ఏంటి చెప్పరేమి? విమోచింపబడి తగినంత వెండి లేనోడు, విమోచింపబడిన తగినంత బంగారం లేనోడి సంగతి ఏంటి? వాడికి అవకాశమే లేదు. వాడికి అవకాశం ఎలాగైనా పట్టుకోండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం.
తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఈయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే, తన ప్రాణమును తానే సమర్పించుకొనెను. అందరి కొరక, కొందరి కొరక? ఇప్పటికిప్పుడు వచ్చి అయ్యా బంగారం చేత విమోచింపబడిన వారందరూ పరలోకం వెళ్తారు, ఒక్కొక్కరికి కేజీ బంగారం వచ్చి సరిపోద్ది అంటే ఇక్కడ ఎంతమందికి పోతాం చెప్పండి? కేజీ బంగారం ద్వారా ప్రతి మనుషుడు వీడికి విమోచింపబడతాడు. వాడు చేసిన దోషాలన్నీ విమోచింపబడతాయి అని అంటే ఇక్కడ మనము ఎంత మందిని ఆ బంగారం ద్వారా విమోచింపబడగలం? అమ్మా చెప్పరేమి? పాయింట్ అర్థం కాలేదు మీకు? నోరు తెరవండి. ఎంతమంది విమోచింపబడతాం? అర్థమైంది? పాయింట్ అర్థమైందా? భేదము లేదు, ఏ భేదము? అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోయారు. ఆ పొందలేక అందరు పోయారు. అందరికి దేవుడు ఏం చేశాడంటే సరే ఎట్టో కట్ట బయటికి తీసుకొద్దాం, కనీసం క్రయధర్మగా 1 కేజీ బంగారం, ఎవరి దగ్గర కేజీ బంగారం ఉంటే వాళ్ళు ఆ పరలోకం రావచ్చు అని చెప్పాడు. ఇప్పుడు మనము ఆ మాట మనం తీసుకొని ఎంతమంది పోగలుగుతాం? ఒక్కడు లేడు. చెప్పుకోవడానికి అవకాశమే. చెవిరి 2 చెవిరీలు ఉంటే విడిచిపడతాం. 4 చెవిరి తాడు కనుక మెల్ల ఉందంటే తాడు బయటేసి చెవి లోపలేసుకుంటాం. చేతికో బ్రాస్లెట్ ఉంటే ఈ చేతులు ఎట్టు పెట్టుకునేవాడు కప్పులు మడతేస్తాడు. ఏదైనా చెవులకి కానీ దారుడు ఏమయ్యాయంటే ఈ చెంపలే పైకి ఇదిగో చెవుల మీద వేస్తారు. అర్థం చేసుకోండి, చెవుల మీద వేస్తారు. ఇంకొంచెం ఎక్కువ ఉందనుకుంటే కిందకేసి ఈ ఎంటికలు కూడా చెవు మీదకి వేస్తారు. ఈ కనపడాలి, ఈ కనపడాలి. కాస్త ఎండి ఎక్కువ ఉందనుకుంటే షేర్ కొంచెం పైకి కడతారు. ఎందుకో అవి కనపడాలా? ఇంక చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. ఇది నేను చెప్పలేదండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం చదువుకుంటే మీకు వివరాలు కొన్ని దొరుకుతాయి. కొంచెం ఎక్కువ ఉంటేనే ఇదైతే కేజీ ఎత్తే పరిస్థితి ఉందా? మన దగ్గర కేజీ ఉందా చెప్పండి? ఉంటుందా? మన స్థలము పొలం అమ్మితే వస్తుందా? వస్తుందా అండి? ఒకళ్ళకి వస్తుంది, తక్కిన ఇంట్లో ఒక్కళ్ళమేనా ఉంది? ఇది నవ్వులాట కాదండి, ఇది వాస్తవం. ఒకవేళ 10 ఎకరాల పొలం ఉంది, కేజీ ఎంత ఉంది ఇప్పుడు బంగారం? కేజీ ఎంత ఉంటుంది అమ్మా? కోటికి పైనే ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు ఒక 10 ఎకరాల పొలం ఉన్నా ఎన్ని కోట్లు చేసింది? ఇంట్లో 4 ఉంటారుగా, భార్య భర్త 2 బిడ్డలు, అంటే 4 కోట్లు కావాలా? 4 కోట్లు కావాలంటే ఈ ప్రాంతంలో 10 ఎకరాల పొలం, ఈ ప్రాంతంలో 10 ఎకరాల పొలం ఉంది, ఎన్ని కోట్లు చేసింది? 10 కోట్ల రూపాయలు ఉంది. ఎక్కడేమో ఏమండి? వామ్మో, 1 కోటి రూపాయలు అంటే అసలు ఈ ప్రాంతానికి ఇప్పుడే రాదండి, ఇంకా టైం ఉంది, దేవుడు ఇస్తాడు. ఒకప్పుడు మా ఊర్లో మా బావ కొనుక్కున్నాడు 5,000 అరెకరం. అదే అరెకరం 4 కోట్లు అమ్మింది. అంటే ఒక సమయానికి ఇస్తాడు దేవుడు, అప్పుడు మనం ఉంటామో లేదో తర్వాత సంగతి. కానీ చిన్నదానికి కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే 1 కేజీ బంగారం అంటే అది కూడా మనం విమోచింప వాళ్ళ కారణం ఏంటో తెలుసా? 1 కేజీ 1 కోటి రూపాయలకి మన కాడ ఏర్పాట్లు ఉంది. ఇంటి అంతటి మీద ఎకరం పొలము 2 ఎకరాలు 10 ఎకరాలు అమ్మేసాం, 1 కేజీ బంగారం వచ్చింది. అర్థమైందా? ఆ కేజీ బంగారం కాడ ఎవరు విమోచింపబడతారు? భర్త, భార్య, భర్త, భార్య, పిల్లల, ఎవరు? కొడుకుల, కోడళ్ళ, అల్లుళ్ళ, మనవళ్ళ, మనవరాళ్ళ. మొదలెక్కడైతే చెప్పండి? ఏం మొదలైతే అక్కడ? నేను పోవాలంటే ముసలోడు ఆడుంటే పర్లేదు, వయసుతో నేను పోవాలి.
ముసలోళ్ళు వైద్యులు మీరు పోతే పోయారు, మన వాళ్ళు మేము పోవాలా? మహాయుద్ధం ఇంట్లోనే మొదలైంది. అంటే నేను అనేది ఏంటంటే, అందుకనే బంగారానికి అవకాశం లేదు, ఎండికి లేదు, క్షయమైన వస్తువులకి అవకాశము లేదు, అక్షయమైనటువంటి వస్తువు అదే ప్రభువైన యేసుక్రీస్తుని యొక్క, చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తుని యొక్క రక్తము చేత దేవుడు మనల్ని ఏం చేశాడ? విమోచింపబడినని మీరు ఎరుగరా? వాటి చేత మీరు విమోచింపబడలేదని మీకు తెలియదా? ఏ పూటకు ఆ పూట తెచ్చుకొని 1,00,000 రూపాయలు 4 లక్షలు పిల్లల కోసమో దానే కనీసం రోగాల పరిస్థితుల కోసం ఇంట్లో ఉంచుకుందామంటే ఉంచుకోలేని మన స్థితి. 4 రోజులు పనికి పోతే డోకరా కట్టుకోలేం, 10 రోజులు పనికి పోతే పిల్లల పరీక్షలకు ఫీజులు కట్టలేం, ఇంకా 10 రోజులు పోతే ఇంకొకటి దగ్గర పోయి అయ్యానికి అడగకుండా ఉండలేం. అలాంటి మన పరిస్థితులను, దీన స్థితిని ఆయన మరేమేమంటుంది? నా దీన స్థితిని ఆయన ఎరిగి, దీన స్థితిని ఎరిగాడు. ఏం చేతగాని వాడు రా, పనికి మాలినోళ్ళు అయిపోయారు, అన్ని పోగొట్టుకున్నారు. నా కుమారుడుగా కుమార్తెగా నా రూపంలో నా పోలికలో చేసుకొని నేను ఉంచుకుంటే వాళ్ళు అన్ని పోగొట్టుకొని ఏమైపోయారు? ఎంతకాలం ఉంటారో పనికి మాలినోళ్ళలాగా, ఏదో పనికి పోవా అంటామా లేదా? మరి ఇప్పుడు పనులు లేక ఏమైపోయారంట అందరూ? రాజవీధుల్లోకి పోయి అడిగాడా లేదా? ఏం చెప్తున్నారు వాళ్ళు? మాకేం పని లేదు. మరి వాళ్ళు ఏమంటారు? అది మన దీన స్థితి, మన పరిస్థితి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని, కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎందుకు పంపించాడు? తప్పిపోయిన గొర్రె కొరకై ప్రాణం పెట్టుడు, తప్పిపోయిన గొర్రె పిల్ల కొరకై ప్రాణం పెట్టుడు కొరకై, పనికి మాలిన వారి కొరకై ప్రాణం పెట్టుడు కొరకై, అనీతిమంతులైనటువంటి వారి కొరకై ప్రాణం పెట్టుడు కొరకై, నీచులైనటువంటి వారు, ఇంకా మాటకు లోబడని వారు, మాటను వ్యతిరేకించేవారు, మంచిని తృణీకరించేవారు, చెడ్డను అత్తుకునేవారు, కలిగిందంతా దురాల వ్యసనాలకి అమ్మేసుకున్నవారు, అది మనస్సు, అది హృదయము, వంచుకొని బ్రతుకుతున్న వారి కొరకై ఏం చేశాడు ఆయన? ఎందుకు తిమోతి రాసిన పత్రికలో నేను మాట చూపించాల్సి వచ్చింది? ఈయన అందరి విమోచన ప్రయోజనం. అదే ఇంట్లో కేజీ బంగారం ఉంటే ఒక్కడే కదా, మరి ఒక్కడే పోతాడు, అందరికి అవకాశం లేదుగా. అట్లా కాకుండా నిస్వార్థముగా అందరికి అవకాశం, ఏ భేదం లేదు, అందరి కోసం. జ్ఞాపకం చేసుకున్నాం ఎన్ని రకాలుగా దేవుడు మన కోసమై, మన రక్షణ కొరకే ప్రణాళికలు, ఎన్ని రకాలుగా మన రక్షణ కొరకే ప్రణాళికలు. ఇంకో మాట చూద్దానండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 19వ వచనం చదవండి, దగ్గరగా ముగించుకుందాం. మత్తయి సువార్త 12:19. ఈయన ఏమాడు? జగడమాడు. ఏం చేయలేదంట? చెప్పాడు తండ్రి, నువ్వు వాళ్ళట్ట వీళ్ళట్ట వాళ్ళు అటు చేశానా, వాళ్ళట్ట నా మీద ఉమ్మేశారు, వాళ్ళు నా మీద ఉమ్మేశారు, తిరిగి వాళ్ళను నువ్వు దేవుడి కుమారుడు అయితే అవమానపరిచారు, నువ్వు ఫలాన్ని కించపరిచారు, ఇవన్నీ చేశారని వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు. నువ్వు మోపటమే కాదు, ఏం చేశాడంట? నువ్వు గొడవ పెట్టుకోవడానికి వీల్లేదు. ఏం చేయకూడదు అంటే ఇంకా కేకలు వేయకూడదు, ఇంకా ఏం చేయకూడదంట? చాలమ్మా, ఇంకా ఏం చేయకూడదంట? ఇంకా ఏం చేయకూడదు? పేతురు రాసిన మొదటి పత్రిక 2:21. ఇంకా ఏం చేయకూడదు? ఏం చేయలేదు ఆయన. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు 23 చదవండి. ఆయన దూషింపబడి ఏం చేయలేదంట? కేకలేలా, బదులు దూషించలా.
ఆయనకి చేత కాదా? ఆయన చేసిన తప్పు అది? ఆయన చేసిన పాపం ఉందా? ఆయన తిరుగుబాటు చేశాడా? ఆయన లోపడకుండా ఉన్నాడా? ఏ అతిక్రమము చేశాడు? అక్కడ రాయబడింది, ఆయన నోట ఏ కపటమును, ఆయన యందు ఏ దోషమును లేదు. అయినా సరే నువ్వు అలా ఉండాల్సిందే. తండ్రి ఆజ్ఞకు లోబడ్డాడు. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొక్కుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసిన వాళ్ళు ఆమె తిరగబడుతున్నారు. తిరగబడిన మన కొరకై ఆయన ఏం చేయలేదంట? తిరుగుబాటు చేయడానికి అవకాశం ఉన్నా ఆయన తిరుగుబాటు చేయలే. ఎందుకోసం? ఆనాడు ఆయన నోరు తెరిస్తే ఏమైపోయేవాళ్ళం ఇలా? అవకాశమే. ఒకవేళ ఆయన కేక వేస్తే ఏం చేసేవాడంట? పేతురు సేనాధిపతి యొక్క దాసుని చెవిపోతే ఏమన్నాడు? నేను ఇప్పుడు తండ్రిని అడిగితే ఎంతమందిని పంపిస్తాడు నాకు? ఒక్క కేకేస్తే చాలు, తండ్రి వీడు చూడు, నువ్వు చెప్పింది ఒకటి ఇల్లు. ఈ దాసులే, సేవకులే, పరిచయలే, సదుకేలే, ధర్మశాస్త్ర ఉపదేశకులే, యూదులే, ఇశ్రాయేలీలే, నువ్వు ఏర్పరచుకున్న వారే, నిన్ను ఆరాధించవలసిన వారే, నా మీద చూడయ్యా ఇల్లు అని ఒక్క కేకేస్తే ఏమయ్యేదండి? హిజ్కియా ఒక్క కన్నిటి బొట్టు కాలిస్తే ఏమైంది? రాత్రికి రాత్రే దూతొచ్చి 185,000 మందిని నశింపజేశాడు. హిజ్కియా కన్నీటి బొట్టుకు విలువ ఉంటే యేసయ్య కన్నీటి బొట్టుకు విలువ ఉండదా? అయినను యేసయ్య ఎక్కడ కూడా ఏం చేయలేదంట? మన మీద అపరాధము మోపక ఏమన్నాడు? తండ్రి మీరు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. ఇంకా తండ్రిని కూడా మబ్బి పెడుతున్నాడు. నువ్వాగయ్యా నీకు తెలీదు, నువ్వాగయ్యా నీకు తెలీదు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు. వాళ్ళకి తెలియదు. ఎందుకు చేస్తారు? వాళ్ళు తెలియక చేస్తున్నారయ్యా. పాని మరి పానిస్తే వాళ్ళ సంగతి ఏందిరా? నేనున్నానుగా, నన్ను కొట్టు. వాళ్ళ మీద కోపం అంతా నా మీద. వాళ్ళు ఏం చేయాలనుకున్నావు నువ్వు? వాళ్ళు ఏం చేయాలనుకున్నావు? నేను అష్షూరీయులను, అమాలేకీయులను సంపూర్ణంగా తుడిచి నాశనం చేసినట్లు ఇశ్రాయేలును నశింపజేయక మితముగా వారిని శిక్షించదు. మితముగా శిక్షిద్దాం అనుకున్నా. మితముగా కాదు, నీ ఉగ్రత అంతా నా మీద. ఇంకెప్పుడు వాళ్ళ వైపు చూసి నువ్వు కోపగించుకోవడానికి లేదు. కోపగించుకుంటే నశించిపోతారు. నరుని జీవాత్మ నశించిపోద్ది. నువ్వు కోపగించుకోవడం కాదు. ఇంకెప్పుడుకి కోపం చూసుకోకుండా, ఎప్పటికి వాళ్ళ విషయంలో నువ్వు బాధ తెచ్చుకోకుండా, వాళ్ళ విషయంలో ఎప్పుడు నువ్వు మళ్ళీ తీర్పులోనికి తీసుకురాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అదంతా తీసివేయాలరా. నా మీద చూడు, నన్ను చూడు, ఎంత భరించగలవురా? నీ శక్తి కలిగిన కొలది చూడు. తండ్రిని అన్నాడు, నీ శక్తి కలిగిన కొలది చూడు. ఆ మాట రాసి ఒక మాట అంటాడు. యెషయా గ్రంథము 53. యవనస్తులు తీయాలి, బైబిల్ తీయాలి, చదవాలి. 10వ వచనం మొదటి లైను. అదే నలగొట్టుడికి ఏమైందంట? ఇష్టమాయను. తిరిగి అతడు దీర్ఘాయుష్యత, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. తిరిగి 11వ వచనం మొదటి లైను. అతడు తనకి కలిగిన వేదనను చూచి తృప్తిగా 5,000 మందికి స్త్రీలు పిల్లల కాక 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించి పంచిపెట్టినప్పుడు వారు తింటం ఎలా తిన్నాడని రాశారు? సమృద్ధి కలిగినటువంటి ఆహారం తృప్తిగా తిన్నారు. ఇప్పుడు దేవుడు కూడా ఏం కలిగిందంట? తృప్తి కలిగింది. చాలేట ఆయనకు తృప్తి కలిగేంత కొట్టింది. అపవాదికి తృప్తి కలిగినంత కాదు. కొట్టింది పరిచయాలకు, సదుకేయులకు, ధర్మశాస్త్ర ఉపదేశకులకు, అన్న కైపా కాదు. ఏ రోజుకి అంతకంటే కాదు. యోధ మత పెద్దలకు అంతకంటే కాదు. తండ్రికి తృప్తి కలగాలి. ఇంకెప్పటికి నరుల పైన ఆయన కోపము రగులుకోకుండానట్లు తృప్తిగా ఇక చాలు. తృప్తిగా నిన్నోడికి ఏమవుతుందండి? నిద్ర వస్తుందా లేదా? ప్రశాంతత లేదా? నెమ్మది ఉంటుందా లేదా?
ఇవన్నీ తండ్రి హృదయంలోనికి వచ్చినాయి. వేదన అంతా పోయింది, సంతాపం పోయింది, తృప్తి కలిగి ఉన్నాడు. ఆయన అంగీకరించేంత వరకు ఇక చాలే అనేంత వరకు నీ ఇష్టమని విడిచిపెట్టేసుకున్నాడు. ఆత్మని విడిచిపెట్టేసుకున్నాడు, ప్రాణాన్ని విడిచిపెట్టేసుకున్నాడు, దేహాన్ని విడిచిపెట్టేసుకున్నాడు, మనస్సుని. ఎక్కడ కానీ వేరే ఆలోచనకు తావు ఇవాళ మౌనంగా ఉన్నాడు, తలవాల్చాడు. ఆ దెబ్బలు, ఆ ఉగ్రత మన మీద పడితే మనం పాడుకుంటాం కదా, నీ ఉగ్రతను బట్టి మాకు దిగులు పడుచున్నది, నీ కోపమును బట్టి మేము నశించిపోయేవాళ్ళమి. అలాంటి మన కోసమై మనమందరము నశించిపోకుండానట్టు కోడి పిలుస్తున్నాడు కదా, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచినట్టు నేను మిమ్మల్ని దాచితిని, మీరు లోబడకపోతే. ఎక్కడ దాచాయంట? రెక్కల కింద. ఈ రెక్కల కింద దాచాడు, ఎట్లా కప్పివేసాడు మన పైన. ఆ దెబ్బలన్నీ మన మీద ఇటు నుంచి దొరుకుతాడేమో చూడండి. చాలా సార్లు పిల్లలు తప్పు చేసినప్పుడు తండ్రి కొడుతుంటే తల్లి దగ్గరికి, తల్లి కొడుతుంటే తండ్రి దగ్గరికి వస్తారు. ఇటు నుంచి తిరిగి వస్తుంటే ఇటు నుంచి వస్తారు, ఇటు నుంచి కొడుతుంటే ఇటు నుంచి వస్తారు. అవును కాదా? ఎట్టొకటి కొట్టాలని వీళ్ళు, ఎట్టొకటి తప్పించుకోవాలని వాళ్ళు, మధ్యలో చూస్తున్న వాళ్ళ కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అటువలే మనము ఆ పరిస్థితులు తట్టుకోలేక ఉండినప్పుడు మన మీద పడాల్సిన ప్రతి దెబ్బ ఎవరి మీద పడిందంట? ఆయన మీద పడింది. అలిసిపోయాడేమో దేవుడు. అపవాది కూడా అతనిని శోధించుట మాని వెళ్ళిపోయిను. ఎక్కడుందన్నమాట? మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూస్తాం. అతనిని శోధించుట విడిచిపెట్టి వెళ్ళిపోయిన 10వ వచనం అని గుర్తుడమ్మా. ఇప్పుడు 4:10 అనుకుంటు చదువు. అది ఏం చేశాడు? శోధించాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే నీ నా కోసమై శోధనలు కూడా గురయ్యాడు. అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్ము వాటిని జయించుడు కొరకే అపవాది చేత శోధించి అపవాది ఇసుకు చెంది వెళ్ళిపోయాడు. చాలు, నేను నా వల్ల కాదు, నేను శోధించడం అని వెళ్ళిపోయాడు. తండ్రి కూడా తృప్తి చెంది ఏం చేశాడు? సరే రా, నీ ఇష్టం, ఎట్టా చేయాలని చెప్పి ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? చెయ్యి విడిచిపెట్టాడు. విడిచిపెట్టాడు లేదా? అర్థం చేసుకుంటాం. యేసయ్య త్యాగం ఎంత అంటే ఇంత అని వర్ణించలేము, ఇంత అని పోల్చలేము. చెప్పుకుంటానికి ఏదో మచ్చుకు 2 మాటలు చెప్పుకుంటున్నాం, అంతేకాని ఆయన చేసిన త్యాగం ఇంత అని చెప్పుకోలేము. ఏంటి త్యాగం అంత చేశాడు అంటే, సిలువలో నీకు చూసేది కాస్తే నువ్వు పొందాల్సిన శిక్ష ఎంతో ఉంది. ఆ శిక్ష అంతటిని ఆయన భరించాడు. ఆ శిక్ష అంతటి నుండి నిన్ను రక్షించాడు. రక్షించడానికి ప్రాణాన్ని పెట్టాడు, రక్షించడానికి ఈపిని అప్పగించుకున్నాడు. అంటే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు నీ కోసమై అన్నింటినీ పోగొట్టుకున్నాడు. ఎన్నో రకాల త్యాగాలు దీంట్లో కనపడతాయి. ఇవన్నీ ఎందుకు చేసావయ్యా అంటే ఒక్క విషయం తెలియజేస్తాడు. ఆ మాట చూసుకొని ఆరాధనలోకి వెళ్తాం. చదవండి, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-27 వచనాలు. తీయాలి బైబిల్. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25-27. అమ్మా అంతొద్దాక మనకి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఏముందంటే అంతకుముందు కళంకముంది, కళంకమైనను ముడతైనను అమ్మా అట్టిది ఇంక ఎన్ని ఉన్నాయో అవేమీ లేక ఇంకా పరిశుద్ధమైందంట. అంటే అవి లేకపోవటమే కాదు, ఇంకా పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను. బా ఏముంది? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. ఇప్పుడు ఆ పొందలేకపోయినటువంటి సంఘము ఏం పొందాలంట?
మహిమ గలదిగా ఉండాలి. మహిమ గలదిగా ఉండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి. పరిశుద్ధమైనదిగా ఉండాలంటే కళంకం ఉండకూడదు. కళంకం లేనిదిగా ఉండాలంటే అది నిష్కలంకమైనదిగా ఉండాలి. అంటే ఏ దోషము లేనిదిగా ఉండాలి, ఏ అపరాధము లేనిదిగా ఉండాలి, నిరపరాధిగా నిర్దోషితిగా ఉండాలి. ఇన్ని సద్గుణములు ఉంటే తప్ప పరలోకములో ప్రవేశించడానికి అవకాశము లేదు. అది కూడా చెప్పలేము. ఎందుకంట అవన్నీ ఆయన ఎదుట నిలవబెట్టుకొనుట కొరకాయ, ఆయన ఎదుట నిలవబెట్టుకొని తృప్తి చెందుట కొరకాయ. పిల్లలు ఉన్నారు చూడండి, పిల్లలు ఉన్నారు, ఇది పూసుకున్నారు, ఒళ్ళంతా అయిపోయింది. అప్పుడే తల్లి పాలిచ్చినప్పుడు చక్కగా ఉంది. అటు తల్లి బాగానే ఆ తాగిన పాలను బట్టి అయిపోయింది, ఒళ్ళంతా పూసుకుంది. అప్పుడు ఎలా ఉంటుంది? కొంచెం మనసులో వికారంగానే ఉంటుంది. ఉంటుందా ఉండదా? అది సంపూర్ణంగా కడిగి స్నానం చేయించి మళ్ళీ పౌడర్ కొట్టి కొత్త బట్టలు వేస్తే తన ఎదుటి నిలబెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? ఎప్పుడు చూడండి వ్యక్తిని చూసినట్టు మళ్ళీ పోయి ముద్దు చెప్పరేమి పెట్టుకుంటామా లేదా? పదే పదే ముద్దాడతాం. దేవుడు కూడా అలాగనే మనల్ని ముద్దాడాలని, తన ఎదుటి నిలబెట్టుకొని ముద్దాడాలని, ఆయన పోగొట్టుకున్న సవాసములో మనం పోగొట్టుకున్నటువంటి సంతోషము, ఆయన పోగొట్టుకున్న సంతోషాన్ని అక్కడ పెళ్ళు విక్కేటట్లు నా కుమారుడా ఏమన్నాడు? చచ్చిపోయి మళ్ళా బ్రతికిన, చచ్చిపోయి మళ్ళా బ్రతికిన. మన అపరాధముల చేత, మన పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా క్రీస్తు ఆయనతో కూడా మనల్ని బ్రతికించును. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించును అంటే మనం ఎవరమంట? బ్రతికిన వారమా, చనిపోయిన వారమా? బ్రతికిన వారం. బతికిన మనం ఎక్కడ ఉండాలంట? ఎక్కడ నిలబెట్టుకోవాలనుకున్నాడు? ఎక్కడ నిలబడి ఆరాధన చేయాలి చెప్పరేమి? ఆయన ఎదుట, ఆయన సన్నిధిలో, ఆయన ప్రత్యక్షతలో మనం నిలిచి ఆరాధిస్తూ ఉంటే ఆయన సంతోషము, ఆనందము, తృప్తి చెందినవాడిగా ఉంటాడు. నేను ప్రేమించిన ప్రేమకి, నా కుమారుడు చేసిన త్యాగానికి, పరిశుద్ధాత్ముడు సమర్పణకి ప్రతిఫలము దొరికింది. ఆ ప్రతిఫలము కదా నా బిడ్డలు, ఆ ప్రతిఫలం కదా నా బిడ్డలు చచ్చి మరలా వచ్చిన వారు, చచ్చి మరలా వచ్చిన వారు అంటే సజీవులు. సజీవుడైనటువంటి దేవుడిని సజీవులుగా మనం ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడు. అందుకే యోహాను గురించి యోహాను చెప్తా ఉన్నాడు, బాప్తిస్మిచ్చు లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గట్టులో. మన పాపాలన్నిటిని మోసుకొని పోయాడు. మోసుకొని పోబడినప్పుడు ఇప్పుడు మనమేమై ఉన్నామంట? వాక్యం అనే ఉదక స్థానం, ఇవన్నీ చాలా ఉండే విషయాలు పంచుకోవడానికి సమయం చాలు. మనం వాక్యం అనే ఉదక స్థానం చేత మన ఉనికి శుద్ధం చేసి నీతి వస్త్రము, ప్రీతి వస్త్రము, ప్రశస్త వస్త్రములు, ఇన్ని రకాల వస్త్రాలు మళ్ళీ అనుగ్రహించి రాజముద్రను, రాజవంగురమును ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు. తిరిగి మన కొరకై, మన ఆకలి తీర్చుడి కొరకై వధింపబడిన ఆనాడు తప్పిపోయిన కుమారుడు కొరకు దూడను వధించారు. మన కోసమై ఆయన వధింపబడ్డాడు. మన ఆహారం కోసమై, మనం సంతృప్తిగా భోంచేసి కొరకై, మన దాహము తీర్చుకున్న కొరకై రక్తము చిందించబడతావచ్చు. చెప్పండి, ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం? ఏమిచ్చి ప్రభువా నేను ఇదిగో ఈ విధంగా ఆరాధన చేస్తే నువ్వు చేసిన ఆ త్యాగానికి సరిపోతుంది కదా అనటానికి ఏదైనా ఉందా? చనిపోయిన మనం బ్రతికించాడంటే ఈ ప్రాణం ఆయనదే. కొరింథీ రాసిన మొదటి పత్రిక చివరిగా మాట చూడండి, 6 చివరి వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6 చివరి వచనం. మీరు విలువ లేనివాడు గనుక, అంతేనండి, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో, అది కాబట్టి ఆత్మతో, ప్రాణముతో, దేహముతో కూడా దేవుడిని ఏం చేయాలంటే మనము, ఇది నువ్వు ఇచ్చిన జీవితమేనయ్యా, ఇది నువ్వు ఇచ్చిన జీవితమే, ఇది నువ్వు ఇచ్చిన ఆత్మ, ఇది నువ్వు ఇచ్చిన ప్రాణం, ఇది ఇచ్చిన దేహము నీదే.
నిజమైన ఆరాధన, దేవుని మహిమపరిచే ఆరాధన, దేవుని మహిమ తెచ్చుట కొరకై దేవుడు మన పట్ల చేసిన మేలును తలపోసుకునేది ఆరాధన. కృతజ్ఞత కలిగి ఉండేది ఆరాధన. దేవుడు ఆశించిన జీవితము మనలో ఉండేది ఆరాధన. ఇది ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. లేచి నిలబడతాం. నిలబడిన మనం ఆయన ఎదుట